హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జీకే ఆడియోస్. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇది వచ్చేసరికి వైర్‌లెస్ మౌత్ అండి ఇది. అంటే మనం మాట్లాడతాం కదా! మైకు అదైతే మౌత్ అండి ఇది. ఇది మనము వైర్‌లెస్ మౌత్ అండి. ఇది చాలా అంటే చాలా బావుందండి క్వాలిటీ. నేనిది ఒక 2, 3 పీసులు వాడిన తర్వాతనే మీకిది వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది బ్యాటరీస్ కూడా లాంగ్ లైఫ్ వస్తుందండి. చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఈ మైక్ అయితే ఈ ఈ దీని లోపల వచ్చేసరికి ఒక చిన్న చిప్ అయితే మనకిచ్చారండి. బ్లూటూత్ చిప్ లాంటి చిప్ ఇస్తారు. అదైతే మనం యాంప్లిఫైయర్‌లో అయితే ఇన్‌స్టాలేషన్ చేస్తాము. ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాతైతే మనం జస్ట్ ఈ మైక్ ఆన్ చేసుకోవటం, మనం మాట్లాడుకోవటమేనండి. సౌండ్ కూడా చాలా అంటే చాలా క్లారిటీగా వస్తుందండి. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ చూసారా బ్యాటరీస్ కూడా మనం ఈ 2 బ్యాటరీస్ అయితే వాడాలి దీనికి. ఇది లాంగ్ లైఫ్ వస్తుందండి ఈ బ్యాటరీస్ కూడా. మైక్ అయితే చాలా ప్రీమియంగా ఉందండి. చాలా బావుంది. ఇప్పుడు మన వినాయక చవితి సీజన్‌లో ఇవైతే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. వైర్ కేబుల్స్ లాంటివి వాడటం వల్ల ఊరికే పాడైపోతూ ఉంటాయండి. సో, ఇలాంటిది ఒకటి మనము ఇన్‌స్టాలేషన్ చేయించుకుంటే యాంప్లిఫైయర్‌లో చాలా బావుంటది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలాంటి యాంప్లిఫైయర్స్ ఉంటాయి కదా! వీటిలో మనము ఇన్‌స్టాలేషన్ ఆ బోర్డ్ అయితే చిన్న చిప్ బోర్డ్ అయితే ఇన్‌స్టాలేషన్ చేస్తాము. తర్వాత జస్ట్ ఈ మైక్ అయితే ఆన్ చేసుకొని మనమైతే మాట్లాడొచ్చు. అంతేనండి. దీంట్లో ఇంకేముండదు. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మైక్ ఎవరికన్నా కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇవైతే మీకు నేనైతే సప్లై చేస్తాను. దీంట్లో 2 మైకులు వచ్చింది కూడా ఉందండి. అంటే ఒకేసారి 2 మైకులతోటి కూడా మాట్లాడొచ్చు. టెస్టింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనమైతే ఔజా యాంప్లిఫైయర్‌లో అయితే ఈ బోర్డ్ అయితే ఇన్‌స్టాలేషన్ చేశానండి. ఇదైతే మైక్ ఉంది చెప్పాను కదండీ. మనమైతే టెస్టింగ్ చేసి అయితే చూద్దామండి. బోర్డ్ అయితే లోపల ఇక్కడ చూసారా, ఇక్కడైతే ఇన్‌స్టాలేషన్ చేశాను. చూడండి మైక్ అయితే టెస్ట్ చేస్తాను. ఇదైతే దాదాపు 100 మీటర్స్, 150 మీటర్స్ వరకు వస్తుందండి. ఇది లాంగ్ డిస్టెన్స్. చాలా అంటే చాలా బాగుంది. చూడండి. చూసినట్టయితే కొంచెం అలా తిప్పితే చాలండి. జస్ట్ చాలు. చాలా అంటే చాలా సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మాట్లాడైతే చూస్తాను. కొంచెం అయితే వాల్యూమ్ పెట్టుకుంటాను. జస్ట్ కొంచెం పెట్టుకుంటే సరిపోతుందండి. హలో మైక్ టెస్టింగ్. ఇది యాంప్లిఫైయర్కి దగ్గరగా ఉండి మైక్ మాట్లాడటం వల్ల మీకు ఆ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. కొంచెం లాంగ్ వెళ్ళామంటే చాలా క్లారిటీగా వస్తుందండి సౌండ్ కూడా. హలో మైక్ టెస్టింగ్. హలో చూసారా, ఇదైతే మనము చాలా అంటే చాలా బాగుందండి వైర్లెస్ మైకు. బ్యాటరీస్ కూడా బాగా లాంగ్ లైఫ్ వస్తుంది. హలో మైక్ టెస్టింగ్. హలో ఆఫ్ చేశానండి. మీకు ఇలాంటిది కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. మీకు కావాలంటే ఇన్స్టాలేషన్ చేస్తాను, లేదా మీకు మైక్ ఒక్కటే కావాలంటే మీకు కొరియర్ కూడా చేస్తాను.